హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే నెంబర్ సిస్టంలో 1.4 అయితే మనం ఎక్సైజ్ 1.4లోని థర్డ్ సమ్ అయితే మనం చెప్పేసుకున్నాం. థర్డ్ సమ్ అయితే ఇప్పుడు ఫోర్త్ సమ్ అయితే చెప్తాం. అసలు వెళ్ళే ముందు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేసేయండి. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీస్కి, మీ అదర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఎక్సైజ్లో ఫోర్త్ సమ్కి అయితే వెళ్దాం. Represent number line on root 9.3. రూట్ 9.3ని నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయమండి. ఇదైతే ఫాస్ట్ చెప్పేస్తాం కొంచెం మీకు. ఫస్ట్ ఇలా లైన్ తీసుకుంటాం కదా 9.3 కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇలా అలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ వస్తుంది. స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ వస్తుంది. 9.3 అంటే ఇప్పుడు ఇలాగే చేయాలి. 9.5 అయినా 9 పాయింట్ వచ్చినప్పుడు అలాగే చేయాలి. ఇక్కడ సర్క్యులేటర్తో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా తీసుకుంటాం, ప్రొట్రాక్టర్తో సర్క్యులేటర్తో ఇలా వస్తుంది. ఇక్కడ పాయింట్ మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాం. అప్పుడు ఎలా వస్తుంది పాయింట్, ఇక్కడ ఇంటర్సెక్ట్ పాయింట్, ఇది ఇంటర్సెక్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ కూడా అలా వస్తుంది తీసుకుంటే ఇది ఇంటర్సెక్ట్ పాయింట్. ఇప్పుడు ఈ రెండు ఇంటర్సెక్ట్ పాయింట్స్ అయినప్పుడు ఇది A10 కింద, ఇది B10 కింద పెట్టుకోండి. ఇలా ఇక్కడ నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పాను కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమని అప్పుడైతే తీసుకోండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టినప్పుడు ఇలా కాకుండా ఇలా కిందకు వచ్చినప్పుడు దీన్ని మనం 9.3 కింద చూస్తాం. ఇది దీన్ని 9.3 కింద. దీన్ని ముందు కన్స్ట్రక్ట్ చేసిపోదు, ముందు కన్స్ట్రక్షన్ చేయాలి. డ్రా ఇంకా కన్స్ట్రక్షన్ ఫార్ములా చెప్తున్నాను చూడండి. డ్రా నెంబర్ లైన్ ఇన్ 9.3 సెంటీమీటర్స్ గీసుకున్నాం. వెన్ వీ కెన్ ఎక్స్టెండ్ విత్, ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాను నాకు తెలిసి. We can extend line with 1 centimeter. The total length of number line is 10.3 centimeters. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తే 1 centimeter అని చెప్పాను కదా. We can take half of the measurement of number line, draw on upper or down of the point A and B. ఇక్కడ నుంచి ఇక్కడికి అప్పర్ పాయింట్ గీసాం కదా మనం. తర్వాత జాయిన్ ద 2 arcs, జాయిన్ చేసాం 2 arcs. ఇది జాయిన్ చేసిన, ఇది జాయిన్ చేసాం. టేక్ ఏ ప్రొట్రాక్టర్ అండ్ మెజర్ ద యాంగిల్ 90 degrees. ఇది 90 degrees వచ్చిందా? వచ్చింది. 90 degrees వచ్చింది కాబట్టి ఇది 90 degrees అని ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడితో అయితే ఇది ఈ నెంబర్ అయిన అయితే అయ్యింది. దీన్ని ఈ కింద లొకేట్ చేస్తాం. తర్వాత మనం అయితే ఇప్పుడు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ రియల్ నెంబర్స్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ రియల్ నెంబర్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఫార్ములా అయితే ఉంది. ఆ ఫార్ములా అయితే మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఆ ఫార్ములా బేస్ చేసుకుని ఆ ఫార్ములా అయితే మీ నోట్స్లోకి ఇచ్చుకోండి ఒకసారి. ఆ ఫార్ములా బేస్ చేసి సమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే మనం 1.4లోకి అయితే అయిపోతాం. ఈ పార్ట్తో అయితే లెసన్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి. 1.4లో అసలు ఏమున్నాయి? 1.5లో ఫైండ్ అని ఇచ్చాడు. మీ క్లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఎక్కించుకోమని చెప్పాను కదా, ఈ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఇలా ఇచ్చాడు. ముందు దీన్ని మనం ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే ఏఎం హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏఎం హోల్ పవర్ mn. ఇప్పుడు దీన్ని ఏఎంఎన్ కింద తీసుకున్నప్పుడు ఏఎంఎంఎన్ ఇలా అయిపోయినప్పుడు దీని స్క్వేర్ అంతా 64. అంటే 64ని మనం ఏ స్క్వేర్ కింద రాసుకోవచ్చు, 8 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. 8 స్క్వేర్ కింద రాసుకొని హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏఎంఎన్. ఏ అంటే ఎం అంటే 2 ప్లస్ ఇచ్చి ఇంటూ 1/2. ఇది క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ దీనికి వచ్చేసిన ప్రాబ్లం వచ్చేసి ఆన్సర్ అనేది 8 వస్తుంది. 8 కదా, దానివల్ల ఆన్సర్ ఏ వస్తుంది. తర్వాత ఇంకో సమ్ 32 ఆఫ్ ఎలా ఇచ్చాడు. ఈ సమ్ అయితే మనం 32ని ఏ స్క్వేర్ కింద రాసుకోవచ్చు, స్క్వేర్ కింద రాసుకోవాలి. 8 × 4 కింద రాసుకోవచ్చు. 8 × 4 కింద రాసుకొని 8 అంటే 2 స్క్వేర్ ఇంటూ
2 క్యూబ్ 2 క్యూబ్, ఇది 2 పవర్ 4 2 పవర్ 2 కింద రాసుకోవచ్చు. 2 స్క్వేర్ 2 2 జా 4 2 3 2 2 జా 4 4 2 జా 8. కాబట్టి ఇలా ఈక్వల్ అయింది. 1/5 ఉంది కదన్న, 1/5 వేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 2√5. అంటే ఈ ఫార్ములా ఒకటి ఉంది, ది ఏఎం ఇంటూ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం ప్లస్ ఎన్. రెండు యాడ్ చేస్తే 5 వస్తుంది. 2 పవర్ 5 కాబట్టి 2 పవర్ 5 హాఫ్. మనం ఇప్పుడు ఇది ఈ ఫార్ములాని అయితే ఇక్కడికి అయితే తీసుకొద్దాం. ఈ ఫార్ములాని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏఎం ఈ రెండు ఇంటూ చేసుకుంటుంది. కాబట్టి 2 5 1/5. ఈ 5 అయితే క్యాన్సిల్ అయిపోతే ఇంకా 1 ఉంటుంది. 2 పవర్ 1 అంటే 2 ఆన్సర్. ఇక్కడితో అయితే 2 సమ్లు అయినాయి. ఇంకా 3 4 సమ్స్ ఉన్నాయి, మీరు ఈజీగా చేసేయచ్చు. ఆ సమ్స్ వల్ల ఇంకో ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీకు. 125 1/3. 125 అంటే మనం దేని కింద రాసుకోవచ్చు? 5 క్యూబ్ కింద రాసుకోవచ్చు కదా. 5 క్యూబ్ 1/3. ఈ ఫార్ములా అయితే ఇక్కడ తీసుకొద్దాం. 5/3 కాబట్టి 5 3 ఇంటూ 1/3. ఈ 3 క్యాన్సిల్, 5 ఉంది 5 ఆన్సర్ 5. అంతే సింపుల్గా అయిపోద్ది ఈ సమ్ అయితే. తర్వాత ఫైండ్ 9/3/2. 9/3/2 అంటే సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సెకండ్ సమ్ అయితే చూద్దాం. ఈ సెకండ్ సమ్ కూడా ఈజీ అంటే ఈజీ. మీకు ఎలా అంటే 9/3 2/3 ఇచ్చాడు. 9 2/3. దీన్ని మనం ఫార్ములాని అయితే ఇక్కడ తీసుకొచ్చామని చెప్పాను కదా. ఆ ఫార్ములాని మీరు వేసుకోండి. ఏఎం హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m అని చెప్పాను కదా. ఆ ఫార్ములా అక్కడ వేసుకుని 9 అంటే 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. 3 3 9 3 స్క్వేర్ కింద రాసుకొచ్చి 2/3 ఈజ్ ఈక్వల్ టు 3 2 ఇంటూ 2/3. ఇప్పుడు మనకి ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 2 2 జా 4 4/6. 4/6 అంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా. 2 టైమ్స్ 3 టైమ్స్ 2/3. 2/3 వచ్చింది ఆన్సర్ అనేది మనకు. 2/3. తర్వాత ఇంకో సమ్ అయితే చూద్దాం. మైనస్ ఇచ్చినప్పుడు అలా చేయాలి. మైనస్ ఇచ్చినప్పుడు ఈజీ. మైనస్ ఇచ్చినప్పుడు అనేది పిచ్చి సమ్. ఇప్పుడు మామూలుగా 125 మైనస్ 1/3 ఇలా ఇచ్చినప్పుడు 125 అంటే 5 క్యూబ్ కింద రాసుకుంటాం. మైనస్ 1/3 కాబట్టి ఇదే మనకి వచ్చినప్పుడు అలానే ఏమవుతుందంటే 5/3 ఇంటూ మైనస్ 1/3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. -1 ఉంటుంది. ఇక్కడ -1 వచ్చింది. ఆన్సర్ వస్తుందా రాదని మీకు ఏది ఫీల్ ఉంటుంది, కానీ ఈజీ. ఎలా అంటే 5/3 ఉంది కదా. 5/3 -1 అంటే ఇది క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఇంకా -1 ఉంటుంది. ఆన్సర్ అనేది ఇంతే. ఇక్కడితో అయితే ఎక్సర్సైజ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ బాగుండాలి, అందులో ముందు ఉండాలి. ఇంకే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అదర్స్కి అన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ